ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యవహార తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఆశించిన సీటు దక్కలేదని పార్టీతో పాటు జిల్లా కూడా మార్చిన ఈ మాజీ మంత్రి గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకుని గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలానికే ఆయన చుట్టపు చూపుగా కూడా గుంతకల్లు వైపు చూడటం లేదట. నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ తన మంది మాదుగులకు అప్పజెప్పి వెళ్లిపోయారట. అసలు ఇంతకీ ఆ మాజీ మంత్రి లెక్కేంటి? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? Let's watch this story. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలోని వేరే నియోజకవర్గాలతో పోలిస్తే అక్కడ రాజకీయం ఎప్పుడూ సైలెంట్గా నడిచిపోతూ ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం 2 మున్సిపాలిటీలు, 1 మండలం మాత్రమే ఉండటంతో పెద్దగా రాజకీయ హడావిడి కనిపించదు. ముందు నుంచి అక్కడ ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగానే ఉంటారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడ్డ గుంతకల్లు రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీ తరపున జితేంద్ర గౌడ్, వైసీపీ నుంచి వెంకట్రామరెడ్డి గెలిచారు. ఇద్దరూ కూడా ఎప్పుడూ పొలిటికల్గా పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఎవరిపై రాజకీయ ఆరోపణలు లేవు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రామరెడ్డి పోటీలో నిలవగా టీడీపీ నుంచి అనేక తర్జన భర్జనల తర్వాత కర్నూలు జిల్లా వైసీపీ నుంచి దిగుమతి నేతను తెచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను గుంతకల్లు నుంచి టీడీపీ పోటీలోకి దింపింది. అప్పట్లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి గెలిచిన జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరుకు బెంజికారు మంత్రి అన్న ట్యాగ్ లైన్ కూడా ఉండేది. జిల్లా మారి వచ్చిన కూటమి హోదాలో అలాగే బీసీ కావటంతో గుమ్మనూరు జయరాం గుంతకల్లులో గెలవగలిగారు. గుంతకల్లు నియోజకవర్గం గుమ్మనూరు జయరాం అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి అక్కడ పెత్తనమంతా తన కొడుకు, తమ్ముళ్లకు రాసిచ్చేశారట. అది టీడీపీ హైకమాండ్ దృష్టి కూడా వెళ్లటంతో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోందో ఆరా తీసే పనిలో పడిందట. జిల్లా పార్టీ పరిశీలకులుగా ఉన్న కోవెలమూడి రవీంద్ర దృష్టికి కూడా ఈ విషయాన్ని గుంతకల్లు టీడీపీ సీనియర్ నేతలు తీసుకెళ్లారట. పార్టీ కార్యక్రమమైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా కేవలం ఎమ్మెల్యే కుమారుడు గాని లేదా తమ్ముడు గాని మాత్రమే హాజరవుతూ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారట. గుంతకల్లు మున్సిపాలిటీ తన తమ్ముడు నారాయణస్వామికి, గుత్తి మున్సిపాలిటీ, పామిడి మండలాలను తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్కు అప్పజెప్పిన గుమ్మనూరు జయరాం తన వ్యాపారాలు చూసుకుంటున్నారట. ఆ క్రమంలో గుత్తితో పాటు పామిడి మండలంలో గుమ్మనూరు ఈశ్వర్ ఎలా చెబితే అలా నడుస్తోందట. ఒక సందర్భంలో అతను పామిడి ఎంపీడీఓ ఆఫీసులోకి వెళ్లి ఎంపీడీఓ చైర్లో కూర్చోవటం పెద్ద వివాదానికి దారితీసింది. అంతేకాదు, పామిడి మండలంలో ప్రవహించే పెన్నా నదిలో బహిరంగంగా పట్టపగలే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతుండగా అందులో మేజర్ షేర్ ఎమ్మెల్యే కుమారుడిదే అన్న ప్రచారం ఉంది. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వటం అప్పట్లో కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణాపై కేసు కూడా నమోదైంది. అంతేకాక భూ కబ్జాలు, పేకాట, మట్కా మాఫియాను ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. దానిపై మీడియా ఫోకస్ చేస్తే సదరు జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతామని ఎమ్మెల్యే వర్గీయులు బహిరంగంగా హెచ్చరించడం సంచలనం రేపింది. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే మాత్రం గుంతకల్లులో కాలు పెట్టకుండా తన పని తాను చూసుకుంటున్నాడట. గెలిపించిన కార్యకర్తలకు ఏ మాత్రం మొహం చూపించకుండా ఉండటంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సాంబశివుడు యాదవ్ లాంటి పార్టీ సీనియర్ నేతలే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోంది. ఏదైనా సమస్య చెప్పుకుందామంటే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటం పార్టీకి అతిపెద్ద మైనస్గా మారుతోందని అంటున్నారు. లోకల్గా ఉన్న నాయకుల్ని కాదని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానిక టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. చూడాలి మరి టీడీపీ అధిష్టానం గుంతకల్లు ఎమ్మెల్యే వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతుందో.